హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో, మనందరికీ తెలుసు అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో అఘోరి దాదాపు ఏ న్యూసొచ్చినా గూడా 10 రోజులుంటది, 20 రోజులుంటది, మహా అంటే నెలుంటది. కానీ ఈ అఘోరి న్యూసయితే అసలు ఎన్ని ఛానెల్స్ పెద్ద పెద్ద ఛానెల్స్ ఆర్‌టీవీ గాని, బిగ్ న్యూస్ గాని అసలు ఈ అఘోరి న్యూసయితే తెగనే తెగట్లేదు. ఎందుకంటే దాదాపు ఒక 4 నెలలయితుందనుకుంటా. అప్పటినుంచి అఘోరి న్యూస్ ట్రెండ్ అయితేనే ఉంది. అంటే మనందరికీ తెలుగు రాష్ట్రాల్లో అఘోరాలుంటారు గానీ, అఘోరి ఉంటదని ఎప్పుడు తెలియదు. అంటే మగ అఘోరాలే ఉంటారు. అఘోరి ఉండదు అని అనుకున్నాం. కానీ అఘోరిని చూసాం. సో, అఘోరి అనేది ఆహ్, చాలా రెస్పెక్ట్‌ఫుల్ అది సో, మేమందరం రెస్పెక్ట్ జేశాం. అఘోరి అనే పర్సన్‌ని రెస్పెక్ట్ జేశాం. ఎందుకంటే వాళ్ళు మన జీవన విధానానికి వ్యతిరేకంగా దేవుడి భక్తిలో ఉంటారు. చాలా కష్టాలతో అఘోరా అంటే కావడం చాలా కష్టం. సో, దాన్నన్ని చూసిన తర్వాత అఘోరా అంటే ఒక రెస్పెక్ట్ భక్తి శ్రద్ధలతో ఉంటారు. శివుడిని ఆరాధిస్తారు. అట్లా అనుకోని అఘోరాని చాలా రెస్పెక్ట్ ఇస్తాం. బాగా అఘోరాలు కనిపిస్తే వాళ్ళకి దండాలు పెట్టడం, మన హిందూ ఆచారాల ప్రకారం గాని, మన భారతదేశ ఆచారాల ప్రకారం గాని రెస్పెక్ట్ ఇవ్వడం, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఇవన్నీ చేస్తా ఉంటాం. వాళ్ళని పూజిస్తా ఉంటాం. కానీ ఈ మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఈ అఘోరి ఒక 4 నెలల క్రితం వచ్చిన ఈ అఘోరి ఈమెని స్టార్టింగ్‌లో ఒక నెల, 2 రోజులు ఈమెని చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. కానీ ఈమె చేసే ప్రవర్తన ఈమె అఘోరి అనుకున్నాం. తర్వాత మగ మనిషి నుండి ఆడ మనిషిగా మారింది. ట్రాన్స్‌జెండర్ అయింది అని చెప్పేసి అక్కడొక ట్విస్టు. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత రోడ్ల మీద గుళ్ళ దగ్గర కొద్దిగా బట్టలిప్పిపోవడం అనేది చాలామంది ఆహ్, పూజారులు గూడా వాళ్ళు గూడా వ్యతిరేకత చెప్పారు. అంటే బట్టలిప్పుకొని అక్కడికెళ్ళడం, నిజంగా. జనవాసాల్లో తిరగడం చాలా తప్పు అని జెప్పేసి చాలామంది ఆపారు. కానీ పోలీసుల దగ్గర పోలీసులని లంజోడకలారా అది అనడం, రోడ్డు మీద మల విసర్జన జేయడం, పెద్ద పెద్ద మెయిన్ రోడ్ల మీద బండ్లాపడం, ఆమె కారాపి అక్కడ చికాకు జేయడం. సో, ఇట్లా అంటే ఎవరైతే ఫోటోలు తీస్తారో, వీడియోలు తీస్తారో వాళ్ళని కొట్టడం. ఇదంతా జేస్తుంటే అసలు ఇదేంది అఘోరాకి ఏదైతే లక్షణాలుండాలో, అఘోరికి ఒక లక్షణం ఉండదో, ఆ లక్షణానికి వ్యతిరేకంగా ఇంత దారుణంగా జేస్తుందేందని అనుకున్నాం. ఈరోజు ఒక అమ్మాయి వర్షిణి అనే అమ్మాయితో ఆ అమ్మాయిని ట్రాప్‌లో వేయడం, ఆ అమ్మాయి ప్రేమించుకోవడం అంట, కొద్దిసేపు అమ్మ అంటది, కొద్దిసేపు ప్రేమించుకోవడం అంటది. వాళ్ళ అమ్మానాన్నలు తిప్పలు పడ్డం ఇదంతా జూస్తుంటే అసలు ఎందుకు అంటే సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా సనాతన ధర్మం అంటే చాలా రెస్పెక్ట్ ఉంటది. అంటే ఇలాంటి అఘోరాలకు మనం చాలా రెస్పెక్ట్ ఇత్తాం. కానీ ఈమె చేసే ప్రవర్తన వల్ల సనాతన ధర్మాన్ని కించపరిచే వ్యక్తి ఈ అఘోరి. ఫస్ట్ ఇలాంటి అఘోరిల్ని ఆపాలి. అసలు నువ్వు నిజమైన అఘోరియా? కాదా? ఎందుకు లేకపోతే ఈ వేషంలో వచ్చి ఎందుకు ఇలా జేస్తున్నావు? ఎందుకంటే వాళ్ళ అమ్మ, నాన్న వర్షిని వాళ్ళ అమ్మ, నాన్న బాధపడుతుంటే చాలా బాధేసింది. వాళ్ళు వీడియోల ముందుకొచ్చి ఏడవడం. మా కూతురు మాకు కావాలని ఏడవడం. ఈమేమో ముస్లిమ్స్‌ని చంపుతా, వాళ్ళని చంపుతా, మత విద్వేషాలు రెచ్చగొట్టడం. ఆ రోడ్ల మీద పోలీసులను గలీజ్‌గా తిట్టడం. ఆ వీడియోలన్నీ చూస్తుంటే అసలు ఒక అఘోరి అనేది ఒక మంచి పొజిషన్‌లో ఈమొచ్చి ఇట్లా బ్యాడ్‌గా చేయడం కరెక్ట్‌గా అనిపియలేదు. సో, ఈ అఘోరిని ఈమె రియలా? ఫేకా? ముందు తెలుసుకొని ఈమెని వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని ఈమెని ఏం చేయాలో ఆలోచించాలి.